ఆలోచిస్తూ తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఉపకారం చేస్తూ ఉంటారు. తాము నివసిస్తున్న సమాజాన్ని లవలేశమైన ఉన్నతీకరించి విడిచిపెట్టడం వీరి ధ్యేయం. అట్టి కోవకు మీరు చెందిన వారవటం ఎంతో ముదావటం. మీరు సరస్వతి పుత్రులు. మీ విద్యాభ్యాసంలో ఆశాంతం ధవళ ప్రభ సంయుక్తం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు ఉలవపాడులో ప్రాథమిక విద్యార్థన సమయంలోనే మీరు రాణించారు. కాబట్టి పిహెచ్ఆర్ జవహర్ భారతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో 200కు 200 మార్కులు తెచ్చుకున్నారు. తిరుపతి వెంకటేశ్వర విద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. కాన్పూర్ ఐఐటిలో ఎంటెక్ చేయటం మీ ప్రతిభకు వీటురాయి. అమెరికాలో బఫెలోలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో మీరు పిహెచ్డి వ్యాసంగాన్ని మధ్యలో ఆపివేసిన కంప్యూటర్ ఇంజనీరింగ్లో మీరు చేసిన విషయ సేకరణ అపారం, సుసంపన్నం. మీరు రూపొందించిన VLSI డిజైన్కు అమెరికా పేటెంట్ లభించడమే దానికి తాకాడు. పరిపాలనా దక్షత మీ ప్రతిభా మకుటంలో మరి ఒక గడికి దూరాయి. మీ పాలనా ప్రాజ్ఞత స్థూలంగా విముఖం. ఒకటి భద్రవారు చెప్పినట్టు మీరు నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెరవని వారు. ఒకసారి ప్రారంభించిన తర్వాత విఘ్నాలకు వెరవకుండా మడమ తిప్పకుండా ఆశాంతం పూర్తి చేసే ప్రజ్ఞానిధులు. రెండు, పాలన అంటే మీ ఉద్దేశంలో పెత్తనం చెలాయించడం కానీ శిక్షించడం కానీ దాని కాదు. దాని ధ్యేయం ఉత్సాహపరచడం, పని చేయించుకోవటం, జయప్రదంగా ముగించడంగా ఉండాలి. దానికి ఎంతో ఓర్పు, నేర్పు, లౌక్యం, నైపుణ్యం ఉండాలి. ఈ లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు అమెరికాలో దాదాపు 2 దశాబ్దాల క్రితం స్థాపించిన బోనికేని కార్పొరేషన్ జయప్రదంగా నడుస్తున్నది. హైటెక్ పరిశ్రమలకు కంప్యూటర్ సొల్యూషన్ను అందించగలుగుతున్నది. నాయుడు గారు, ఏ నేషన్ దట్ బ్రీడ్స్ ఈజ్ ఏ నేషన్ దట్ లీడ్స్ అని విద్యులు పేర్కొంటారు కదా. విశ్వోదయ విద్యా సంస్థలను స్థాపించిన డాక్టర్ డి రామచంద్రారెడ్డి గారు ఈ విషయాన్ని దాదాపు 70 సంవత్సరాల నాడే గ్రహించారు. వారి ఉద్దేశంలో విద్య అనేది సర్వరోగ నివారణ. వారి సంస్థలలో చదివిన మీకు కూడా విద్య గురించి ఉన్నత భావాలు ఉండటం ఎంతో ముదావహం. విద్య గురించి మీ భావాలను స్థూలంగా 3 కోణాల నుండి పరిశీలించవచ్చు. ఒకటి, గ్రామీణ ప్రాంతాల వారికి కూడా విద్యాగంధం కలిగిస్తేనే కానీ వారి సొంత కాపురాలతో పాటు దేశం కూడా బాగుపడదు. 2, ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను ప్రోత్సహించాలి. గ్రామీణులు, పేదలు, చివరకు మధ్యతరగతి వారు కూడా కార్పొరేట్ కళాశాలల ధనదాహం తీర్చలేరు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను బలోపేతం చేయాలి. అట్లా అయితేనే ఆయా వర్గాల వారు మిథ్యా అనుకరణలకు పోయి గొప్ప ఓడు అమ్ముకొని విచ్చగలగా మారకుండా ఉంటారు, సగౌరవంగా బతకగలుగుతారు. 3, ప్రతిభల విద్యార్థులను సర్వ విధాలా ప్రోత్సహించాలి. కాబట్టి మీరు మీ స్వగ్రామం ఉలవపాడు మొదలుకొని తిరుపతి, కాన్పూర్ మొదలు మీరు చదివిన విద్యా సంస్థలలోనే కాకుండా ఆంధ్రదేశం అంతటా ప్రతిభల విద్యార్థులకు బంగారు పథకాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, శ్రీ కొణిజేటి రోసయ్య, శ్రీమతి దగ్గుబాటి భరతేశ్వరి, శ్రీ మానుకుంట మహీధర్ రెడ్డి, శ్రీ మాణికి వరప్రసాదరావు, శ్రీ జూపూడి ప్రభాకర్ రావు మొదలగు అనేక మంది ప్రముఖులచే ప్రదానం చేయించే ఏర్పాట్లు చేశారు. అన్నదానం కంటే విద్యాదానమే గొప్పదని విఘ్నులు పేర్కొంటారు కదా. కారణం అన్నేన క్షణికా తృప్తికి యావజ్జీవంచ విజయ. కాబట్టి మీరు విద్యా వ్యాసంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీ ఆల్మా మ్యాటర్ అయిన జవహర్ భారతి జూనియర్ కళాశాలలో చదివినందుకు గుర్తుగా విశ్వోదయలో కూడా బంగారు పథకాలు ఏర్పాటు చేశారు. విశ్వోదయ బాలురా బాలికల పాఠశాలలో
నిర్వహించారు. దీని కొరకై 3 లక్షల రూపాయలతో ఒక ఎండోమెంట్ నిధిని ఏర్పాటు చేశారు. అన్నిటికంటే మించి విశ్వోదయను ఒక విశ్వవిద్యాలయంగా రూపొందించాలనే మీ ప్రతిపాదన అమోఘమైనది. విశ్వోదయ స్థాపకులు డాక్టర్ డి రామచంద్రారెడ్డి గారు కూడా ఇట్టి ప్రగతినే స్వప్నించారు. విశాల ప్రాంగణం, సమున్నత భవనాలు, ఉన్నత విద్యాలంకృతులైన అధ్యాపకులు, నాక్ నుండి 2 సార్లు ఏ గ్రేడ్ సాధించిన మేనేజ్మెంట్, విశాల భావాలు గల విశ్వోదయ విశ్వవిద్యాలయం కావడం సుసాధ్యమే కాదు, అభిలషణీయం కూడా. పాలనా శాస్త్ర నిపుణులు పరిశోధనాత్మకంగా చెప్పినట్లుగా ఒక ఉద్యోగి లేక ఒక యజమాని పనితీరు నైపుణ్యాలు వారి వారి గృహ వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో మీరు అదృష్టవంతులు. మీ అమ్మగారు శ్రీమతి సరోజనమ్మ పాఠశాలలో కాలిడకపోయినా, మీ నాన్నగారు వెంకట నాయుడు గారు హై స్కూల్ ప్రాంగణం దాటలేకపోయినా, మీ కుటుంబం విపరీత పరిశ్రమతో కఠోర దీక్షతో విద్యావంతం ప్రకాశవంతం అయినది. మీ సోదరి MBBS చదివింది. మీ 2 సోదరులు ఇంజనీర్లుగా మీతో పాటు అమెరికాలో స్థిరపడ్డారు. మీ శ్రీమతి కళ్యాణి, మీ కుమారుడు చిరంజీవి ఆనంద్ మీ జీవనయానంలో సహపదీకులు, సహకార గుణ సంపన్నులు. మానవ జీవితంలో విలువలు పాల్గొనడానికి మీరు చేస్తున్న కృషి ధన్యమైనది. ఐన్స్టీన్ చెప్పినట్లు, ఒకవేళ మానవ జాతి అంటూ నశిస్తే అది అంటువ్యాధుల వల్ల కాదు, ఆటంకం వల్ల కాదు, విలువల పతనం వల్లనే అది సంభవిస్తుంది. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉండవచ్చు కానీ పనికి రిటైర్మెంట్ ఉండదని విశ్వసించే మీరు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇంకా ఇంకా సాటి వారికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. సకుటుంబంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. వీలైనప్పుడల్లా భారతదేశం వచ్చి మీ మాతృ సంస్థ విశ్వోదయను సందర్శించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉంది. ఇట్లు భారతీయ PHR బేబీ. ఎవరు సపోర్ట్ ఉంటుంది? ఆడమనిషి సపోర్ట్. ఆడమనిషి ఎవరి చిత్రం కిందినా కానీ మగవాడు సపోర్ట్ ఉంటుంది. మీరు అందరి గురించి పరిచయం చేశారు, మా అమ్మ గురించి చెప్పారు, మా తమ్ముడి గురించి చెప్పారు, నా చెల్లి గురించి చెప్పారు. నా భార్య గురించి మాత్రం మీరు చెప్పలేదు. చెప్పాలని చెప్పేసి ఇప్పుడు ఇది రాసించారు. అంటే భార్య అంటే ఎంత గౌరవం ప్రేమ అర్థం చేసుకోండి. నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మగవాడు కాబట్టి. భార్య పేరు కళ్యాణి, బీటెక్ ట్రిపుల్ SV యూనివర్సిటీ. ఆయనకి SV యూనివర్సిటీలోనే బీటెక్ చదివింది అమ్మాయి. ఇన్ఫ్యాక్ట్ నా క్లాస్మేట్ ఇక్కడ మనకి సూపరింటెండెంట్గా పనిచేసిన వెంకటరావు నాయుడు గారు, ఆయన కొడుకు ఆనంద్ నా క్లాస్మేట్ అతను ఇక్కడ, అతనే క్లాస్మేట్ తిరుపతిలో. సో ఆ అమ్మాయి వచ్చేసి చంద్రమనాయుడు గారి సతీమణి, బీటెక్ తిరుపతి, ME IAS బెంగళూరులో చదువుకుంది. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. MS కంప్యూటర్ సైన్స్ అమెరికాలో డాట్మౌత్ కాలేజ్, చాలా ఫేమస్ కాలేజ్. అమెరికాలో MS చేసిన అమ్మాయి. తర్వాత PhD కూడా చేసింది కంప్యూటర్ ఇంజనీరింగ్లో న్యూయార్క్ బఫెలో యూనివర్సిటీలో చేసింది అన్నమాట. ఇప్పుడు ఫెలో అండ్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్. వెరైజాన్ అనే కొత్త కంపెనీ, టెలికాం కంపెనీ అయినా అది టెలికాం కంపెనీ. వెరైజాన్ అనే టెలికాం కంపెనీలో ఆమె చాలా పెద్ద పొజిషన్లో ఉంది. ఈయన ఇంత ఇష్టం తిరిగేదానికి నాకు 90% సపోర్ట్ నా భార్య అని చెప్పేసి ఆయన సభాముఖంగా ఆయన తర్వాత జిల్లా విభాగం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బాబాయ్ గారు, ప్రిన్సిపల్ పోతరాజు గారు, బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ చౌదరి గారు,
గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ భారతి గారు చంద్రరామారెడ్డి గారికి సన్మానం చేస్తారు. I request all of them to come on to the dais. చౌదరి రాకపోయినా కళ్యాణ్ చంద్రబాబు గారు టు రెస్పాండ్ టు హిస్ ఫెలిసిటేషన్. మై క్లాస్మేట్స్ ప్రకాష్ రెడ్డి గారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కోట కృష్ణమూర్తి గారు, పాపయ్య గారు, ప్రొఫెసర్ సుదర్శన్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, మా టీచర్ ఎంకే గారు, దవేసి గారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు జవహర్ భారతి అంటే చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్. It was founded by D.R. Garu. We don't know his full name when we joined the college. He is Dodla Ramachandra Reddy Garu. He has passion towards education. He started Viswadaya High School and worked as headmaster. Right? And he has the passion. That is more important. And he started this to impart education to people around Khavli area without any bias based on caste or religion or anything. He gave opportunity to each and everybody. That is a great thing that he did. We have to take that spirit and carry forward to the future generations. Now, let us see why I am giving the gold medals and why I am encouraging the people, students with these cash awards. First of all, the government education, government schools are not getting enough students. I don't know the reason. The people, the middle class people, like farmers, they are wasting, they are spending a lot of money towards corporate education by sending their kids to corporate schools. Because of in this process, they are incurring a lot of, they are spending a lot of money. For first grade, how much donation, how much tuition they are paying? At least 10,000 rupees, right? And they are taking loans and at the cost of, at the rate of 2 rupees per 100 rate, it doubles every 3 years. So in that way, for each child education, they are spending at about 8 lakh rupees. For 2 kids, they are spending about 16 lakhs. If a farmer has a 10 acres, how much income they are getting? They are not getting that much money, but they are spending the money into corporate education. So I want to encourage them to send their kids to government schools. That's why I want to. If I say, send your kids to government high school, they will not listen. In that way,
If I give some incentives to the students, they will study very well and get good marks, and then automatically the school will improve and it will attract more and more students. That's why I am doing this type of thing for past 10 years. I started this one 10 years ago in my Golopadu High School, and now at the time the strength was only 300 students. Over the past 10 years, it improved to double. Now the strength is 600 students. And based on that experience, I started this one to Sri Venkateswara University, and then IIT Kanpur. Finally, I am starting this one to Jawahar Bharati College also. With this incentive, the students will study very well, and they get good honors, and they will get this gold medal or something. So, getting the first rank is not an easy task. If you give this type of incentive, at least 20 students will study very well to compete for the gold medal, and one person will get the gold medal. That's okay. But the remaining 19%, they are not the losers. They will understand the competition. They get good knowledge, and they will be very successful too. In that way, we are encouraging the talent like this. That's why I am giving this type of gold medals. For Jawahar Bharati, I gave 20 gold medals. That is good for 10 years. One gold medal is for Jawahar Bharati first ranker among all disciplines, and another gold medal is first ranker for government Viswadaya high schools, boys high school and girls high school put together. Whoever gets the highest marks will get gold medal. When I said this one, our respectable honorable rector Vinay Kumar Reddy garu asked, there are two separate colleges. Why don't you do